ఫెంటనిల్ అన్నది ఒక సింథటిక్ డ్రగ్ అనమాట. అది ల్యాబ్స్లో తయారవుతుంది. పంటలు పండించి దాన్ని తయారు చేయడం అన్నది ఉండదు. అది ఒక మత్తు పదార్థము. ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని ప్రొహిబిట్ చేసినాయి అనమాట. దానివల్ల యువత సర్వనాశనం అవుతుంది. ప్రస్తుతము అమెరికా ఇదే బాధపడుతోంది. అమెరికన్ స్టేట్స్లోకి ఈ ఫెంటనిల్ అన్నది మెక్సికన్ బార్డర్ ద్వారా లోపలికి వచ్చేసి అక్కడ యువత కానివ్వండి, అక్కడ ఆర్థిక పరిస్థితి, అమెరికన్ ఆర్థిక పరిస్థితి కానివ్వండి, లేదా మీకు ఆరోగ్య సమస్యలు కానివ్వండి, హెల్త్ సిస్టమ్ ఉంటుంది కదా, హెల్త్ సిస్టము, వాళ్ళ ఎకనామిక్ సిస్టము మొత్తం అన్నీ దెబ్బతింటున్నాయి, సర్వనాశనం అవుతున్నాయి అవి. దీనికి ఇది ఒక రీజను. దీన్ని ఇట్లా ఉంచితే రెండో విషయం, దీనికి కనెక్షన్ ఏంటి చూద్దాము. మెక్సికో, కెనడా, చైనా ఈ మూడిటి మీద రాబోయే ట్రంప్ ప్రభుత్వము దాదాపు 25% పన్నుల్ని ఎక్స్ట్రాగా వేస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళని నడుము వీర్చడమే, ఆ దేశాల యొక్క నడుముని విరగొట్టినట్టు అవుతుంది. ఏ విధంగా మీకు ఆల్రెడీ చైనా మీద బైడెన్ గవర్నమెంట్ సాలిడ్గా వాళ్ళు పన్నులు వేశారు. బైడెన్ ప్రభుత్వం ఇట్లా వేయగా ట్రంప్ ప్రభుత్వం ఏం చేస్తుంది, దాన్ని దాదాపు ఇంకొక 10% పెంచుతుంది అనమాట. అంటే ఈ మూడు కంట్రీస్, ఫస్ట్ మెక్సికో, నెక్స్ట్ మీకు సోకాల్డ్ కెనడా కానివ్వండి, తర్వాత చైనా కానివ్వండి, మూడు కూడా బాగా దెబ్బతింటాయి. వాళ్ళ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ అమెరికా ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటుందో వాటన్నిటి మీద కూడా ఈ లెవెల్ ట్యాక్సెస్ అనేవి వాటి మీద పడతాయి అన్నమాట. దీంతో అక్కడ వేజెస్, అక్కడ రేట్లు పెరుగుతాయి, కూలీలు పెరుగుతాయి. దాంతో లోకల్గా ఎవరైతే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో సిస్టమ్స్ అన్నీ కూడా మీకు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కానివ్వండి, లేకపోతే సెల్ ఫోన్స్, తర్వాత సెమీ కండక్టర్స్, ఇటువంటి ఏవైతే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఈ యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ అక్కడ ఇన్స్టాల్ చేసే చైనా నుంచి అవన్నీ చేస్తున్నాయి. వాటినన్నింటినీ ఇప్పుడు ప్రస్తుతం అక్కడి నుంచి షిఫ్ట్ చేసేయాలని చూస్తున్నాయి. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆయన January 20th ఆయన పదవిలోకి రాబోతున్నాడు. ఇంతలోపల వచ్చి ఫస్ట్ ఆయన చేసే పని ఇదే అన్నమాట. అందుకని భయపడిపోయి ముందర దాన్ని చేసేస్తున్నాడు. ఇది భారత్కి ఒక అద్భుతమైన అవకాశం, భారత్కి ఒక సువర్ణ అవకాశం. ఇది ఏదో మామూలుగా మనం అనుకోవచ్చు అని కాదు. దీన్ని యాక్చువల్గా మీకు ఫరీద్ జకారియా అని చెప్పేసి CNN విలేకరు ఉన్నాడు, లేకపోతే నీతి ఆయోగ్ మెంబరు అరవింద్ వీరమణి ఉన్నారు. ఆయన కూడా ఇదే విషయాన్ని ఉటంకించారు. ఇది ఎట్లాగా సువర్ణావకాశం అంటే, ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ కింద సింగిల్ విండో విధానంలో అన్ని పర్మిషన్స్ అన్నీ కూడా మీకు వాటర్ రిసోర్సెస్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఏవైతే ఒక పరిశ్రమ ఇక్కడ స్థాపించడానికి కావాల్సిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకటి సింగిల్ విండో విధానంలో చాలా ఈజీగా ఇచ్చేయడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్. దాంతో ఇక్కడికి పరిశ్రమలు ఈజీగా వస్తాయి. అయితే ఇక్కడ మనకి ప్రధాన పోటీదారులు ఇద్దరు ఉన్నారు, థాయిలాండ్, తైవాను. వీళ్ళు కూడా ఈ పరిశ్రమల్ని ఒకవేళ చైనా నుంచి బయటికి వస్తే వాళ్ళ దగ్గరికి ఆకర్షించడానికి వాళ్ళు భారత్ ఎంతైతే కష్టపడుతుందో వాళ్ళు అంతే కష్టపడుతున్నారు. వాళ్ళందరినీ కాదని చెప్పేసి వాళ్ళు ఇండియాకి రావాల్సి ఉంటుంది. దానికి మరింత శ్రమించాల్సి ఉంటుంది ఇండియా. ఏది ఎటుపోయినా కానివ్వండి, మన దగ్గర ఉన్నంత ల్యాండ్ కానివ్వండి, మన దగ్గర ఉన్నంత రిసోర్సెస్ కానివ్వండి, స్థిరత్వమైన ప్రభుత్వం కానివ్వండి, ఇవన్నీ అక్కడ అంత లభ్యత తక్కువ. దాంతో వాళ్ళు భారత్ వైపే చూసే అవకాశం ఉంది. కానీ ఎంతైనా వాళ్ళు మనకి పోటీదారులు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, చైనాలో ఈ ఫెంటనిల్ సింథటిక్ డ్రగ్ ఏదైతే ఉందో దాన్ని మూల పదార్థం తయారవుతుంది. దాన్ని తయారు చేసి దాన్ని కెనడాకి, తర్వాత మన మెక్సికోకి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ వాటిని ట్యాబ్లెట్స్ రూపంలోనో, క్యాప్సూల్స్ రూపంలోనో, పౌడర్ రూపంలోనో, ఇంజెక్షన్స్ రూపంలో వాళ్ళు ఏమైనా ఎట్లా తీసుకుంటారో అది ఆ తీసుకునే పద్ధతిలో దానికి మార్చి దాన్ని మెక్సికన్ బోర్డర్ ద్వారా
అమెరికాలోకి పంపిస్తున్నారు అనమాట. అమెరికాలో అది వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి అక్కడ యువత దాన్ని తీసుకుంటున్నారు. ఫెంటనిల్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేది నిద్ర. సరే, నిద్ర కోసమో మత్తు కోసమో తీసుకుంటారు, అది ఒకటి, దాని సైడ్ ఎఫెక్ట్ అది. అదొకటి కాకుండా నరాల బలహీనత, తర్వాత వామిటింగ్ సెన్సేషను, నరాల బలహీనత వల్ల మీకు లఘుశంక కానీ దీర్ఘశంక కానివ్వండి మీకు తెలియకుండానే అది జరిగిపోతూ ఉంటుంది. తర్వాత అది కండరాల బలహీనత కూడా అవ్వడం వల్ల మీకు అది మరణం అనేది తొందరగా సంభవిస్తుంది. దీన్ని ఆపడం కోసం అని చెప్పేసి ట్రంప్ ప్రభుత్వము ఈ పన్నుల్ని ఈ రకంగా విధించడం అనేది ఆయన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ కంట్రీస్ నుంచి అమెరికాలోకి ఈ సింథటిక్ డ్రగ్ ఏదైతే ఉందో అది రావడం ఆగిపోతుందో అప్పటి నుంచి మేము ఈ పన్నుల్ని తగ్గిస్తాం, అంతవరకు పన్నులు మాత్రం అట్లాగే ఉంటాయి ఆయన నిష్కర్షగా చెప్పాడు అనమాట. ఈ పన్నులు తగ్గించడము జరగదు, వాళ్ళు అవి పంపడము జరగదు. ఇది ఇంకో రకంగా చూస్తే సార్, ఇది ఖలిస్తాన్ మూమెంట్కి కూడా ఒక పెద్ద దెబ్బ. ఖలిస్తాన్ మూమెంట్కి ఈ రకంగా దెబ్బ అంటే, ఈ మొత్తం ఆపరేషన్ ఏదైతే కెనడా నుంచి కానివ్వండి లేకపోతే జరుగుతుంది, దీనికి జగమీత్ సింగ్ ఎవరైతే ఉన్నాడో అతను దీన్ని మొత్తం అంతా హ్యాండిల్ చేస్తున్నాడు. ఈ రకంగా రేట్స్ పెంచడం వల్ల అతనికి చాలా భయంకరంగా కార్నర్ అవుతాడు.